హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనించినట్లయితే కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తులు కనుక చేసుకొని కనుక ఉండినట్లయితే మీకు కార్డు శాంక్షన్ అయ్యిందా లేదా అనేది మనము ఆన్లైన్లో అయితే చూసుకునే వాళ్ళము. ఈసారి అలా కాకుండా ఈ నెల 25వ తేదీ నుంచి మీకు కార్డు కనుక మంజూరు అయినట్లయితే సో మీకు మొబైల్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఎవరైతే ఈ యొక్క దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసి ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క ఫోన్ ద్వారా మీకు మెసేజ్ అనేది మీకు కార్డు వచ్చినట్లు చూపించడం జరుగుతుంది. అలానే తెలంగాణలో వచ్చే నెలలో 3 నెలల రేషన్ ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారు. సన్న బియ్యంతో పాటు కొన్ని రకాల సరుకులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. సో వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తామండి. మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేస్తాము. సో అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే కొత్త కార్డుదారులకు సన్నబియ్యం వచ్చే నెల నుంచి పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం అని చెప్తున్నారు. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 25వ తేదీ నుంచి ఫోన్లకు మెసేజ్లు అనేటివి రావడం జరుగుతుందని చెప్తున్నారు. దేని కొరకంటే మీకు కార్డు మంజూరు అయిందా లేదనేది మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుందని తెలుస్తుందన్నమాట. అదేవిధంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల కొత్త కార్డులు శాంక్షన్ అయినట్లు తెలుస్తోంది. సో అయితే ఇక్కడ మీకు సంబంధించి ముఖ్యంగా 13 లక్షల మంది కొత్త సభ్యులు కూడా కార్డులలోకి జాయిన్ అయినట్లు తెలుస్తుంది అనమాట. సో 3 కోట్లు దాటినున్న లబ్ధిదారులు అని చెప్తున్నారు. పూర్తి వివరాలు ఒకసారి ఇక్కడ మీకు చదివి వినిపిస్తాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. సో కార్డులు మంజూరైనటువంటి వాళ్ళకి ఈ నెల 25 నుంచి సెల్ ఫోన్లకు మెసేజ్లు పంపించేందుకు సిద్ధమైంది. సో ఇప్పటి వరకు గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి మాత్రమే కొత్త కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు తాజాగా ఎవరైతే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి అయితే మొబైల్కి అయితే మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుందని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ ముఖ్యంగా ప్రజాపాలన ప్రజావాణి ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి సంబంధించి వివరాలు అనేటివి సరిగ్గా లేనటువంటి, అదేవిధంగా అక్కడ దరఖాస్తులు అనేవి ఎక్కువగా రావడం చేత ఈ ప్రజాపాలన మరియు ప్రజావాణి ద్వారా వచ్చినటువంటి దరఖాస్తులను పక్కన పెట్టేశారని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారనమాట. సో వీటిని పరిశీలించాలన్నా కూడా మొత్తం ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇక్కడ వెరిఫికేషన్ చేయాలన్నా కానీ ఇవన్నీ కూడా వ్రాతపూర్వకంగా రావడం జరిగింది కాబట్టి వీటిని సో పరిశీలించేందుకు గవర్నమెంట్ అధికారులు కష్టపడుతున్నారు. సో వీటిని పక్కన పెట్టేసి ఒకవేళ మీరు ప్రజాపాలన మరియు ప్రజావాణి ద్వారా దరఖాస్తులు కనుక చేసినట్లయితే మరొకసారి ఆన్లైన్ ద్వారా మీరు రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా అయితే చెప్తున్నారనమాట. ఇక మీ సేవ కేంద్రాల ద్వారా ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారందరికీ కూడా మెసేజెస్ అనేటివి రావడం జరుగుతుంది. మీకు కార్డు శాంక్షన్ అయిందా లేదనేది ఈ నెల 25వ తేదీన అయితే ఫోన్లకు మెసేజ్లు వరుసగా అయితే రావడం జరుగుతుంది. సో మీకు 25వ తేదీన మెసేజ్ వచ్చిందా లేదనేది నేను మీకు తప్పకుండా ఆ రోజు వీడియో చేస్తాను. మీరు కామెంట్లు అయితే తెలియజేయాలి. సో అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రేషన్ కార్డు లబ్ధిదారులు 3 కోట్లకు దాటే అవకాశం అయితే ఉంటుందని సమాచారం కూడా అందించారండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూన్లోనే 3 నెలల రేషన్ అనేది పంపిణీ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుందన్నమాట. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు 3 నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలన్న కేంద్రం ఆదేశాలు అయితే సివిల్ సప్లైస్ అధికారులకు అయితే వెళ్ళడం జరిగిందనమాట. అధికారులు కూడా రంగంలోకి దిగారు. వర్షాకాలం వరదలు, ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి విడుదలైతే చేయబోతున్నారు. అన్ని రాష్ట్రాల సివిల్ సప్లైస్ ఆఫీసర్లకైతే ఈ ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి అయితే ఈ రేషన్ బియ్యం అనేది రావడం జరుగుతుంది కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలు పక్కాగా ప్లాన్ చేస్తున్నాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వాలు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే భారీ మొత్తంలో సన్న బియ్యం నిల్వ చేసేందుకు అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి డిమాండ్ చాలా బాగా పెరిగింది. స్టేజ్ 2 గోదాముల్లో 1 నెలకు సంబంధించిన బియ్యం నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. 3 నెలల బియ్యం సేకరించాల్సి రావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేయాలా లేదంటే మిల్లుల నుంచి వచ్చినటువంటి లారీలను నేరుగా రేషన్ షాపులకే పంపించాలా అని ఆలోచిస్తున్నారనమాట. చాలా వరకు రేషన్ దుకాణాల్లో స్థల సమస్య అయితే ఉంది. 1 నెల బియ్యం మాత్రమే పట్టేలా గదులు అయితే ఉన్నాయి. దీంతో రేషన్ షాపుల వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి ఉంటుందని అధికారులకు రేషన్ షాప్ నిర్వాహకులకు అయితే చూపించడం జరిగిందనమాట. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అయితే 3 నెలల రేషన్ అయితే ఒకేసారి ఇవ్వబోతున్నారు. దీంతో పాటు ఈ రేషన్ సరుకులు అనేవి ఉంటాయి కదా, పంచదార, కందిపప్పు ఇవన్నీ కూడా ఒకేసారి కూడా 3 నెలలకు సంబంధించి అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు
ఈ యొక్క నిర్ణయాలని ఫాలో అప్ అవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచించినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా 2 రకాల అప్డేట్స్. ఒకటి మీకు కార్డు శాంక్షన్ అయిందా లేదనేది మీకు ఈ నెల 25వ తేదీన మెసేజ్ రూపంలో మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. అదేవిధంగా మనము ఆన్లైన్లో కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మీకు కార్డు వచ్చిందా లేదా అనేది చూసుకోవచ్చు. అది ఎలాగనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకసారి వీడియోలోకి పూర్తిగా చూడండి. సో వీటన్నిటికి సంబంధించి అఫీషియల్గా ఒక వెబ్ పేజ్ ఉందండి. ఎఫ్ఎస్సి సెర్చ్ అని మీరు గూగుల్లో టైప్ చేయగానే మీకు ఒక వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఆ వెబ్ పేజ్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ వరకు మీకు తెలుసు అనుకుంటే, అంటే ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనేది మీకు తెలుసు అనుకుంటున్నట్లయితే మీరు ఇక్కడితో వీడియోని స్కిప్ చేసి ఇవ్వచ్చు. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఓకేనా. ఒకవేళ తెలియని వాళ్ళు సో నేను ఏ విధంగా సెర్చ్ చేస్తున్నాను అనేది మీరు చూడండి. సో నేను ఎఫ్ఎస్సి సెర్చ్ అని గూగుల్లో టైప్ చేయగానే ఒక వెబ్ పేజెస్ అనేవి ఏ విధంగా దర్శనం ఇచ్చాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే యాప్లోకి అయితే వెళ్ళాలన్నమాట, అప్లికేషన్లోకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్స్లో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్లోకి అయితే వెళ్ళాలి. ఎవరైతే మీ సేవ ద్వారా అప్లై చేసుకొని ఉన్నారో మీ సేవ నెంబర్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. సో మీ యొక్క జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి సెర్చ్ అని క్లిక్ చేయగానే రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్లో పేర్లు అనేవి యాడ్ అయ్యి ఉంటే మీకు కార్డు అనేది శాంక్షన్ అయినట్లు అర్థము. ఒకవేళ పాత రేషన్ కార్డులలో పేర్లను చూసుకోవాలనుకుంటే సో ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్లోకి అయితే రావాలి. ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రేషన్ కార్డ్ నెంబర్ మీ యొక్క జిల్లా ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి. ఇక్కడ మీ యొక్క మెంబర్స్ అనేవాళ్ళు అంటే ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క పేర్లను కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కార్డులోకి పేర్లు అనేవి వచ్చాయని అర్థం అనమాట. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఒకే ఒక వెబ్ పేజ్లో మీరు మీ సేవ ద్వారా అప్లై చేసి ఉంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా పాత రేషన్ కార్డులలో పేర్లను ఎక్కించుకోవాలనుకుంటే సో ఈ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ షేర్ చేయడం జరిగింది. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్గా అయితే ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డైలీ అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మెసేజెస్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.